అన్నం మిగిలిందా, దాన్ని ఏం చేయాలో చూసేయండి. మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి, చూస్తున్నారు కదా. అన్నం మిగిలిపోయినప్పుడు ఏం చేస్తాము, పోపు అన్నము ఇట్లా చేసుకుంటాం కదా. అప్పుడు కొంచెమే అన్నం ఉంటుంది. ఎప్పుడన్నా అది ఎటు సరిపోకుండా ఉన్నప్పుడు కొన్ని అటుకులు కూడా నానబెట్టాను చూడండి. ఒకసారి కడిగి పక్కన పెట్టేస్తే అవి నీరు పీల్చుకొని రెడీ అయిపోతాయి. అప్పుడు ఇవి రెండు కలిపి మనం ఉన్న అన్నాన్ని దీన్ని కలిపి పోపేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. మనకి అన్నం కొంచెమే ఉందని పక్కన పెట్టేయకుండా అట్లా యూజ్ అవుతుంది. ప్రాసెస్లోకి వెళ్తే బాండీ పెట్టుకున్నాను పోపేసుకోవటానికి. ఇది సింపులేనండి. కాకపోతే దీంట్లో ఉన్న ఐడియా ఏంటంటే, ఎప్పుడన్నా కొంచెం అన్నం ఉన్నప్పుడు ఇట్లా అటుకులు కూడా నానబెట్టుకొని మనకి కావాల్సినన్ని రెండు కలిపి పోపేసుకుంటే మనకి యూజ్ఫుల్ అవుతుందండి. ఆయిల్ వేసుకున్నాం కదా, పోపు వేసుకుందాం. పోపు దినుసులు మనం ఏమేమి ఇవ్వండి, పల్లీలు అన్నీ, ఇక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ ఒక్కసారి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం చిటపడే అనేదాకా వెయిట్ చేద్దాము. ఇవి ఫ్రై అయిపోయినాయండి. కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను. మధ్యలో పోపన్నంలో నువ్వులు వేసుకుంటే చిటపట్లాడుతూ బాగుంటాయండి తినడానికి. మన నువ్వులు కూడా తిన్నట్టు ఉంటుంది. సరే, కొన్ని నువ్వులు వేసుకున్నా. అట్లనే ఇక్కడ చూసారు కదా, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నా కదా. క్యారెట్ పోపులోనే వేసేస్తే ఇప్పుడే చక్కగా మగ్గిపోతాయండి. అవి పచ్చివే కదా, కాబట్టి తొందరగా ఇట్లయితే మగ్గిపోతాయి. మళ్ళీ లేటుగా వేస్తే మగ్గవు. ఇవన్నీ వేసి 2 నిమిషాలు ఉడకనిద్దామండి. మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో, అన్నము అటుకులు ఇట్లా కలిపి పోపేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసో. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఒకసారి ప్రెస్ చేస్తే నా వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. కానీ ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. 2 minutes అయిందండి. చాలా వరకు ఆఫ్ మగ్గినా చాలండి. ఉల్లిగడ్డ అయితే ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఇది పోపన్నానికే కదా. అయితే దీంట్లో పసుపు ఆప్షనల్ అండి, ఎవరికైనా ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. సాల్ట్ సరిపోయినంత వేసుకున్నామండి. పోపులోనే వేసేస్తున్నా. అన్నం మీద అట్లా అయితే కనుక ఒక చోట కలుస్తుంది, ఒక చోట కలవదు. అందుకని పోపులో వేసుకుంటే ఈవెన్గా అంతా కలుస్తుంది. కారము నేను వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసా కదా, అందుకని వేయట్లేదు. కొంచెం ఎక్కువ అనిపించిందండి, అందుకని అటుకులు పక్కన పెట్టుకుంటే ఇంకా వేరే దాంట్లోకి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాలల్లో అయినా తినచ్చు. ఎక్కువైతే వేస్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు అన్ని రైసు, అటుకులు అన్నీ మిక్స్ చేసి వేసేసాం కదా. వీటన్నిటిని చక్కగా కలుపుకుంటే, నేను ఏదో కొంచెం ఫాస్ట్గా చేసేసానండి ఇప్పుడైతే. ఎందుకంటే నాకు ఇంకా పనులు ఉన్నాయి, అందుకని ఫస్ట్ వీడియో పని అయిపోతుందని ఇది చేస్తున్నాను. మేము చూసారా, వీడియోలు చేయాలన్నా కానీ ఇంట్లో పని అడ్జస్ట్ చేసుకొని వీటిని వండుతూ చేయటం అంటే వీలు చూసుకొని నిదానంగా చేయాలి. అయితే ఇవాళ పని ఉంది కాబట్టి, బయటికి వెళ్ళే పని ఉంది, అందుకని త్వరగా చేసేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. వానబడి కొత్తిమీర బాగాలేదని నిన్న మార్కెట్కి వెళ్ళినా కానీ తేలేదు. కాబట్టి నేనైతే కరివేపాకు అవి వేసుకున్నా కదా. ఎంతో సింపుల్గా చేసుకోగలిగే, అన్నం వేస్ట్ చేయకుండా, రాత్రి మిగిలిన అన్నమైనా ఇప్పుడు ఈ రైనీ సీజన్లో ఇట్లా పోపు వేసుకొని వెంటనే తినేసేయచ్చండి. థ్యాంక్ యూ.